ఈ వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనం పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, बम बम भोले भोलेनाथ की जय। किनारे किनारे नर्मदा जी जा रही हैं। हाँ, उन्हीं का रिवर बना है, वो देखो सामने, वो नर्मदा जी का ही रिवर है। अच्छा, परिक्रमा का मतलब ये है कि नर्मदा को क्रॉस नहीं करते। अच्छा, अंदर अंदर ही अपन भी एक परिक्रमा ही कर रहे हैं, बट हमारा जो परिक्रमा है बंदर कूदने वाला। अच्छा, समझ रहे हैं ना? समझ में आया। हाँ, हाय हेलो हालय केम चो कंबगड़ी सत श्री अकाल वणक्कम आदाब नमस्कार मై డియర్ ఫ్రెండ్స్. అమరేశ్వర్ మహాలింగము 11 అడుగుల ఎత్తున్న మహాలింగం అని తెలిసింది మిత్రులారా. సో ఆలస్యం ఎందుకు, అమర్కంటక్లో ఇది ఒక మహా ఆలయము, అద్భుతమైన ఆలయం అని తెలిసింది. అండ్ చాలా పురాతనమైన పాత ఓల్డ్ టెంపుల్. సో ఈ గుళ్ళేకి మనం ప్రవేశిద్దాము. అండ్ ఆ కైలాసనాథుడు, ఆ శంకరుడు, ఆ శివుణ్ణి మనం కొలువు తీరా దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకుందాం. మనం అందరం బాగుండాలని, ఆనందంతో ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని కూడా శివుని కోరుతూ మనం మాత్రం ముందుకు కొనసాగుదాము అండ్ దేవుని దర్శనం చేసుకుందాం. పదండి. बेनती करत मैं तो हार गई रे बिया गो मना. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ అమరేశ్వర్ మందిర్. मना पिया को मना रे पिया को मना पिया को मना पिया को मना मानत नाही. 11 అడుగుల లింగం వైపు ఈ మహానంది చూస్తుంది. రంకెలేస్తూ ముందుకు ఉరకడానికి పరుగులెడుతున్నట్టుగా ఫుల్ యాక్షన్లో కనపడుతున్న ఈ మహానంది అద్భుతంగా చెక్కిన ఏకరాయి శిల్పము అనుకుంటా. మిత్రులారా, ఇక్కడ ఈ మందిరంలో 12 జ్యోతిర్లింగాల దర్శనం కూడా మనం చేసుకోవచ్చట. సో లోపలికి ప్రవేశిద్దాం. సోమనాథ మహాలింగం తర్వాత మల్లికార్జునుని దర్శనము, అంటే మన శ్రీశైల మల్లికార్జున దర్శనం తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మహాకాళేశ్వర్
మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో ఉంది కదా, ఉజ్జయిన్లో ఉన్న మహాకాళేశ్వరుని దర్శనము. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోనే ఉన్న శ్రీ ఓంకారేశ్వర్, మహారాష్ట్ర పర్లీలో ఉన్న వైద్యనాథ్ ఆలయ దర్శనము, ఆ లింగము ఇక్కడ. దాని తర్వాత భీమాశంకరుడు మహారాష్ట్ర, రామేశ్వరం తమిళనాడు, నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ ఓండే నాగనాథ్లో ఉంది, గుజరాత్లో కూడా ఉంది. విశ్వనాథ్, వారణాసి, కాశీ మహాలింగము. మిత్రులారా, త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగము మహారాష్ట్రలో ఉంది. హిమాలయ పర్వతాలలో ఉన్న కేదారనాథీశ్వరుడు, కేదార్నాథ్, శంభో శంకర, హరహర మహాదేవ. ఇక లాస్ట్ జ్యోతిర్లింగము 12 జ్యోతిర్లింగాలలో కృష్ణేశ్వర్ మహాదేవ్ మన మహారాష్ట్రలో ఉంది. షిరిడి వెళ్ళిన వాళ్ళు తప్పక కృష్ణేశ్వర్ మరియు నాసిక్ త్రయంబకేశ్వర్ చూస్తూ ఉంటారు. ఈ మహామందిరం మాత్రం అమరేశ్వరునికి అంకితం చేయబడిన 11 అడుగుల మహాలింగమని చెప్పవచ్చు. ఈ మహాలింగ దర్శనము మనకు జరిగింది మిత్రులారా. సో చూడండి ఎంత అద్భుతమైన లింగము, అద్భుతంగా పూజారులు ఇక్కడ మెయింటైన్ చేస్తున్న శివ దర్శనము. నిలువెత్తున 11 అడుగులు ఉన్న శివుణ్ణి చూసి చరితార్థులు కాండి. కళ్ళకు సొంపుగా ఉన్న ఈ శివుణ్ణి చూసి బంబం బోలే భోలేనాథ్ కి జై, శంభో శంకర, హరహర మహాదేవ, శంభో శంకర అని ఒక్కసారి మనసులో అనుకోండి మిత్రులారా. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలి, అందరూ ఆరోగ్యాలతో ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు పడొద్దు, సంతోషంగా సుఖ సంతోషాలతో మీ కుటుంబంతో కలిసిమెలిసి హాయిగా హ్యాపీగా ఉండాలని వాయేజర్ వరా ద్వారా నేను కోరుతున్నాను. ఇక్కడ నుండి అయితే పైకి వచ్చి మనం బాబాని, శివలింగాన్ని, 11 అడుగుల శివలింగాన్ని దర్శించుకొని బంబం బోలే భోలేనాథ్ కి జై, శంభో శంకర, హరహర మహాదేవ, శంభో శంకర. ఈ పద్ధతిలో మనం మెట్లు ఎక్కి మళ్ళీ మెట్లు దిగవలసి వస్తుంది. భగవాన్ అమరేశ్వరుని ఆశీస్సులు మాత్రం మనం తీసుకున్నాము. శ్రీ నవదుర్గ, శ్రీ హనుమాన్ మందిర్, శ్రీ ఆదిశంకరాచార్య మందిరం అట. ఇక్కడనే ఈ అమరేశ్వరుని గుడి పైన ప్రాచీన గుళ్ళు ఉన్నాయని తెలిసింది. సో మనం కూడా ముందుకెళ్దాం, ఆ గుళ్ళు కూడా చూద్దాము మిత్రులారా. మా గురు ఆదిశంకరాచార్య విగ్రహం మనం చూడవచ్చు. ఇక్కడిది చాలా పాత గుడి అని అర్థమవుతుంది. అగ్రసేన్ మహారాజు గారి విగ్రహం. అండ్ ఇటు సైడ్ గుడి నుండి
మనకు కనబడుతున్న ఈ పచ్చదనము, ఈ బ్యూటిఫుల్ లొకేషన్ సీనిక్గా ఉంది కదా. ఇక మళ్ళీ మనం గుడి లోపలికి వెళ్ళిపోదాం, ఇంకా విగ్రహాలను చూద్దాము మిత్రులారా. మహాగౌరి, మహాకాళి, కాత్యాయని అమ్మవారు, ఇక్కడ నడుమ చూడొచ్చు సిద్ధి వినాయకుడు, గణేష్ మహారాజ్, గణపతి బప్ప దర్శనమిస్తున్నాడు. తనివి తీరా చూసుకోండి, ఆ మహాదేవుని దర్శనం తీసుకోండి. తర్వాత మళ్ళీ గుడికి వేరే సైడ్ ఉన్న అమ్మవారి విగ్రహాలను మనం దర్శనం చేసుకుందాం. నవదుర్గ అమ్మవార్లని చెప్తారు కదా, ఆ నవదుర్గ అమ్మవార్లే ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు మిత్రులారా. ఈ అమ్మవారు వచ్చేసి బ్రహ్మచారిణి అట. శైల్పుత్రి అమ్మవారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధివతం వరిష్టం ఆత్మజం వానరేద్దుమకం శ్రీరామదూతం శిరసా నమామి. ఫ్రెండ్స్, ఇక అమరేశ్వరుని దర్శనం చేసుకున్నాం, మనము జీవితాన్ని పావనం చేసుకున్నాము. అండ్ దర్శనం ఎలా అయింది మీకు కూడా? చాలా బాగుంది కదా. 11 అడుగుల నిలువెత్తున ఉన్న ఆ మహాలింగము, శంభో శంకర హర మహాదేవ శంభో శంకర, అంత నిలువెత్తునున్న, అంత బరువుగారి ఉన్న శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైజర్వర. ఇలాంటి ఆదరణనే ఇస్తూ ఉండండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నెన్నో తీస్తాను. దేశ నలుమూలల్లో ఉన్న ఇళ్ళు మరియు ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్, సముద్ర తీరాలు ఒకటేంటి అన్ని, మీరు ఏం చూడాలంటే అది మీ కామెంట్స్ రూపాలలో కూడా నాకు తెలియజేయాలని నేను కోరుతున్నాను. మీరు చూడదగిన ప్రదేశాలు మరియు అమర్కంటక్లో నేనేమైనా మిస్ అయిన నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు, అంటే ఏమైనా చరిత్రను నేను పొరపాటున కూడా వేరే విధంగా ఏమైనా మీకు తెలియజేసినా కూడా మీరు నన్ను కరెక్ట్ చేయండి. అండ్ నాకు మీ కామెంట్స్లో తప్పక మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుతూ ఐ సైన్ ఆఫ్ యాజ్ వైజర్వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మిత్రులారా, బాయ్ ఆర్ బైనో అండ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ అండ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, సో నా ఛానల్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. అమర్కంటక్ వీడియో ఎలా ఉంది? బాగుంది కదా. ఈ పచ్చదనం, ఈ ప్రకృతి నడుమ మీరు అమర్కంటక్ మొత్తం వీక్షించారని నేను భావిస్తున్నాను. నర్మదా నది ఉద్భవించిన స్థలాన్ని చూశారు, గుళ్ళు చాలా చూశారు, మరియు సోన్ముడాలో సోన్ నది ప్రవహించింది. రెండు, ఒక నది తూర్పు వైపు, ఒక నది పడమర వైపు, ఆపోజిట్ డైరెక్షన్స్లలో వెళ్తాయి నదులు. కాబట్టి మీరు ఇది చూశారు, మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. అంతేకాక మిత్రులారా, ప్రాచీన గుడులు చాలా చూశారు. అండ్ నా వీడియోలో మీరు ఈ గుళ్ళన్నీ చూసి మీకు నిజంగా నచ్చితేనే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ అమర్కంటక్ గురించి డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ ప్రతి లింక్ కూడా మీరు చూడని వారైతే తప్పక అన్నీ చూడండి, మీకు చాలా నచ్చుతాయి మిత్రులారా. ఈ పచ్చదనము, ప్రకృతి నడుమ భగవంతుడు మనకిచ్చిన ఈ 2 కళ్ళు సరిగ్గా ఉపయోగించుకొని ప్రపంచాన్ని ఈ 2 కళ్ళ ద్వారా చూడొచ్చు. ఈ నేచర్ నడుమ మనం జీవించాలి. ఇంకొక 10 సంవత్సరాలు మనం పక్కా భగవంతుడు ఇచ్చిన ఈ బ్రహ్మ రాత కంటే కూడా మనం తిరగరాసి ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కువ బ్రతకొచ్చు. మంచి గాలిని పీల్చి మంచి వాతావరణంలో ఇలాగా సంవత్సరానికి ఒక్కసారన్నా మనం ఇలాంటి ట్రిప్స్, ఇలాంటి నేచర్ నడుమ అమర్కంటక్ లాంటి అందాలను చూస్తే మన జీవితం మాత్రం సఫలమవుతుంది అండ్ ధన్యులమవుతాము.
ఆ భగవంతుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం చెప్పుకునేది ఒకటే ఒకటి, ఈ కళ్ళు నీ నేత్రాలు ఇచ్చింది దేనికోసం? ఈ ప్రపంచాన్ని చూడడానికి, ఈ అందాలను చూడడానికి, ఈ మంచితనాన్ని చూడడానికి. ఈ మంచితనాన్ని చూసి మనం వెళ్ళి భగవంతునికి మనం మాత్రం చెప్పేది ఒకటే ఒకటి, ఈ అందాలను చూసి జీవితాన్ని ఆనందించాము, సఫలమయ్యాము. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఈ అందాలను చూడడం మరో ఎత్తు. డబ్బు కంపల్సరీ ముఖ్యం, డబ్బులను సంపాదించుకోవాలి. దానికి తోడుగా ఈ ఆహ్లాదకరమైన నేచర్ను కూడా తిలకించడానికి ఖర్చు పెట్టాలి. ఏమంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై ఫ్రమ్ అమర్కంటక్. मेरे 8 साढ़े 8 बजे आप बस में बैठो, पेंडा रोड चल दो, 8 जो 10 साढ़े 10 बजे वो पहुंचा देगा कहाँ आपको? पेंडा रोड बस वाला। और ठीक आधे घंटे में आपको बिलासपुर के लिए वहाँ तुरंत मिल जाएगी बस, जो वो रतनपुर होके जाता है। अच्छा, पेदरा रोड से बस रोड से सीधा बिलासपुर रतनपुर पहुँच जाओ। रतनपुर जाके अब वहाँ जो धर्मशाला होटल जैसा आपको लगा वैसा आप कर लो, और बढ़िया शनिवार को दिन भर घूमो। लेकिन अमरकंटक से डायरेक्ट रतनपुर के लिए नहीं है साधन। यदि आपको जमे तो ये मैं लास्ट मतलब मैं कई लोगों को ऐसा बताया हूँ ना। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై ఫ్రమ్ అమర్కంటక్.